ఇక్కడ అవినీతికి సంబంధించిన ఒక వార్త. అవినీతి అనక్కొండ 35 కోట్ల అనక్కొండ, కిలోకు పైగా బంగారు ఆభరణాలు, ఇతర నగలు. సంగారెడ్డిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు, హోటల్స్ వ్యాపార సంస్థల్లో 50% వాటాలు, మొత్తం 12 చోట్ల సౌదాల్లో విస్తుపోయే అక్రమాస్తులు. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న 3 కిషన్ డ్రైవర్ ఇల్లు. 3 కిషన్ నాయక్ అని 100 కోట్లకు పడగలెత్తిన డిటిసి 3 కిషన్. అవినీతి సొమ్మును బయటపెట్టిన ఏసీబీ 1.5 కోటి దగ్గరగా బ్యాంక్ బ్యాలెన్స్ అంట. ఈ 3 కిషన్ నాయక్ కి దాదాపుగా 1.5 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది. ఎవ్వడు పెట్టుకోడు గవర్నమెంట్ ఎంప్లాయీ వాస్తవానికి గంత పైసలు. ఈయనకు వచ్చేది 2 లక్షల జీతం. ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అతడు ఒక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అంటే డిటిసి. వేతనం నెలకు ఓన్లీ 2 లక్షల రూపాయలు మాత్రమే. అతని ఆస్తులు మాత్రం అక్షరాల 350 కోట్లు అంట. అతని డ్రైవర్ వేతనం నెలకు 25,000 అయినా అతని డ్రైవర్ ఇల్లు, ఈ 3 కిషన్ నాయకు డ్రైవర్ ఇల్లు కూడా ఒక ఇంద్రభవనం లాగా ఉందంట. ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాలో రవాణా శాఖలో డిటిసిగా విధులు నిర్వహిస్తున్న 3 కిషన్ నాయక్ ఇండ్లపై అతను గతంలో పనిచేసిన ప్రదేశాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. హైదరాబాద్ బోయిన్పల్లి, నిజామాబాద్ కంటేశ్వర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ సోదాలు జరిగినట్టు కూడా మనం వార్త చూసుకోవచ్చు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ 3 కిషన్ నాయక్ 350 కోట్ల అవినీతి సొమ్ముని కూడబెట్టిండు. ఆయన జీతం ఎంత? సాధారణంగా 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు ఉద్యోగం చేసే ఒక ఆఫీసర్ కి 350 కోట్ల ఆస్తికి వచ్చింది అంటే ఎంత అవినీతి చేసిన అనకుండా, ఎంత అవినీతి చేసిండు అర్థం చేసుకోవాలి. దాంట్లో ఆయన ఆస్తులు చూసుకోవచ్చు. కిలోకు పైగా బంగారు ఆభరణాలు ఉంటాయి. కిలోకు పైగా ఉన్నాయంట ఆయన దగ్గర బంగారు ఆభరణాలు. మళ్ళా సంగారెడ్డిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, మున్సిపాలిటీలో నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు, హోటల్స్ వ్యాపార సంస్థల్లో 50% వాటాలు, మొత్తం 12 చోట్ల సౌదాలు విస్తుపోయే అక్రమాస్తులు. అయితే ఇలా హైలైట్గా ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ 3 కిషన్ నాయక్ సంబంధించిన డ్రైవర్ ఉన్నాడంట. ఆయన జీతం ఎవరిదైనా సాధారణంగా డ్రైవర్ జీతం ఎంత ఉంటుంది? 25 నుంచి 30 రూపాయల జీతం. అలా 3 కిషన్ నాయక్ డ్రైవర్ ఇల్లు కూడా ఇంద్రభవనం అంట. అంటే ఎంత అవినీతికి పాల్పడ్డాడో ఈ 3 కిషన్ నాయక్ అయినట్టు ఆయన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా 1.5 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరు పెట్టుకోవడం బ్యాలెన్స్ మన 3 కిషన్ నాయక్ గారు పెట్టుకో. అంటే ప్రభుత్వ ఉద్యోగులలో ఆఫీసర్లుగా ఉన్న అంటే అందరూ అంటలే మేము గిసొంటి వాళ్ళకే మేము మాట్లాడే మాట ఏదైనా సరే గిసొంటి వాళ్ళకే వర్తిస్తుంది. కమ్సకం తిండైనా పేకి పడుతుందా మీకు? 350 కోట్ల సొమ్ము తిన్నావంటే నువ్వు ఎవరి సొమ్ము? అదంతా ప్రజలు కట్టే ట్యాక్సీలే కదా. నీకు ఎవరో తీసుకొచ్చి లంచం ఇచ్చినా కూడా వానికి ఎడికైనా వచ్చింది ప్రజలు కట్టే ట్యాక్సే కదా వచ్చేది, ప్రజల కష్టమే కదా. కమ్సకం అన్నమైన కమ్సకం పేకి పడుతుందా? ఈ 350 కోట్లు దేనికి సంపాదించిన 3 కిషన్ నాయక్ అంటే ఆయన తదే ఏమంటారంటే మనమల్లు మునిమల్ల దాకా బతకాలే మంచిగా అని చెప్పేసి సంపాదించిండు. మరి దీని మీద మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో అసలు ఇసొంటలను ఏం చేయాలి తెలుసా? 350 కోట్ల ఆస్తి కాదు కదా, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి కూడా మొత్తం గుంజేసుకోవాలి. 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఉండదు. 1 రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. గవర్నమెంట్ సస్పెండ్ చేయాలా? గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ ఇవ్వద్దు. రేపటి దినం గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కూడా రద్దు చేయాలి ఇటువంటి. అప్పుడు సిగ్గు శరం బుద్ధి వస్తుంది. ఇటువంటి మొత్తం వీళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద పడేయాలి. ఏదో అప్పుడు కేసీఆర్ కంటే డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అంటారు కదా, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి సపరేట్గా ఇంట్లో కూర్చోబెట్టాలి వీళ్ళని. ఇదే ఆఫీసర్ ఎన్నో వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటూ బతారు వీళ్ళంతా. అటువంటి గట్టి ఇప్పుడు ఎట్లుంటే 350 కోట్లు వచ్చింది, చాలా ఏదో చూసుకుంటా, రేపు కోట్లు చూసుకుంటా, తర్వాత మా పైసలు మాకు వస్తాయి అంటే 350 కోట్లు అంటే అట్లీస్ట్ 10 కోట్లు వచ్చినా బతుకుతాం కదా మా ఫ్యామిలీస్ అనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. మొత్తం ఇటువంటి మొత్తం గుంజేసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆ ఇందిరమ్మ ఇంట్లో కూర్చోబెట్టాలి. పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వద్దు, పెన్షన్ కూడా ఇవ్వద్దు. రిటైర్మెంట్ అనక సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసి పడాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.